ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, జగన్మాత ఆవిర్భావం అనేది ఈరోజు ఒక మంచి కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను. మనకు ఈ జగాన్ని కాపాడే జగన్మాత ఆవిర్భావం ఎలా జరిగింది అంటే, సుమారు అన్ని అవతారాల దావన సంహారం కొరకే అన్నట్లు కథలు ఉన్నాయి. తపస్సు చేసిన వారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరాలివ్వడం ముందు వెనక ఆలోచించక వాటి ప్రభావం వలన దేవదానర శోధన యుద్ధం తత్ఫలితంగా సురులు అతీత శక్తులుగా అవతారం ఎత్తడమే మన పురాణాల కథలు అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. ఆ కోవకు చెందినదే దుర్గామాత అవతారం కూడా. చిద్రూపి అయిన జగన్మాత శిష్టజన రక్షణార్థం దుష్ట శిక్షణకై భూమిపై అవతారాలు ఎత్తవలసిన అవసరం వచ్చింది. దగ్గరగా పిలువబడటానికి ముందుగా శతాక్షి పేరుతో గుర్తింపబడింది. హిరణ్యాక్షుని వంశంలో రురుడు అనే రాక్షసుడు దుర్గముడు అనే కొడుకు పుట్టాడు. దుష్టుల హృదయాలలో దురాచారాలతోనే నిండి ఉంటాయి కదా, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత, గుర్తింపు, ఏదో సాధించాలనే తపన కూడా ఉంటుంది. వాళ్ళు అనుకున్నది సాధించటానికి ఎంత వక్రమ మార్గమైనా సరే, ఎంత దుర్మార్గంతో నిండి ఉన్నదైనా సరే మానరు. రాక్షసాంశతో పుట్టిన ఈ దుర్గమునుడి వేదాలు దొంగిలించాలనే దుర్బుద్ధి పుట్టింది. వాటిని అపహరిస్తే దేవతల బలం తగ్గుతుందని అతని ఆలోచన. వేదాలను పొందాలంటే ఏం చేయాలి అని ఆలోచించాడు. బ్రహ్మ ద్వారా పొందటం తేలిక అని నిర్ణయించుకున్నాడు. ఇక బ్రహ్మను గూర్చి హిమాలయాల్లో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. గాలిని మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. అతని ఘోర తపస్సుకు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దుర్గముడు సాష్టాంగ నమస్కారం చేసి, దుర్గమా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు బ్రహ్మ. వేదాలు, వేద మంత్రాలు నా ఆధీనంలో ఉండాలి అన్నాడు దుర్గముడు. బ్రహ్మ తదాస్తు అంటాడు. ఇక ఏముంది, వేదాలు, వేద మంత్రాలు అపాత్రుని ఆధీనంలోకి వచ్చేశాయి. భూమిపైన ఋషుల స్థాన సంధ్య జపాదులు కూడా మర్చిపోయారు. యజ్ఞ యాగాదులు మానేశారు. దేవతలకు ఆవిర్భాగాలు చెందక వాళ్ళు శక్తిహీనులైపోయారు. అదను చూసుకుని దుర్గమునుడు అమరావతిపై దండెత్తాడు. మంత్రశక్తి పొందిన దుర్గముడు దేవతలపైన దండెత్తటం మొదలుపెట్టాడు. దేవతలు వాడి దాటికి తట్టుకోలేకపోయి కొండ గృహల్లో దాక్కోవలసి వచ్చింది. జగజ్జనని ప్రార్థిస్తూ జీవించారు అందరూ. చైత్రమాసం నవమి భృగువాసరాన దేవతలు ఎదుట ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. దానికి 4 వైపులా 4 వేదాలు సుత్తించాయి. కోటి సూర్య ప్రకాశం కుండి కోటి చంద్ర ప్రకాశం గల చల్లదనం విరజిమ్ముతుంది. కోటి మెరుపులు ఒక్కసారిగా మెరిచినట్లు అరుణాకాంతులు వెదజల్లుతూ ఉంది. పైన కానీ, పక్కన కానీ, మధ్యలో కానీ, భాగాల్లో లేదు. ఆద్యంతాలు లేవు. కరచార ద్యావాలు లేవు. స్త్రీ రూపం కాదు, పురుష రూపం కాదు, ఉభయము కాదు. ఆ దీప్తికి దేవతల కన్నులు మసకపడ్డాయి. కళ్ళు నులుముకుంటూ ధైర్యం తెచ్చుకొని తెరిచారు. అప్పటికి ఆ దివ్య తేజస్సు శ్రీమూర్తిగా రూపం ధరించింది. రాశీభూత సౌందర్యం, తామర మొగ్గలను వికసిస్తున్న పీనకుచ ధ్వజం, చిరుమువ్వలు సవ్వడి చేస్తున్న మొలనులు, మంజీరాలు, బంగారు కేయూరాలు, అంగాదులు, కంఠాభరణాలు, ఇలా అలంకారంతో ఆ మొగల రేకులో ముడుచుకొని కొప్పు, విశాలమైన కంటి ప్రదేశం, పొట్ట మీద సన్నని నూగారు, కర్పూర తాంబూలంతో ఎరుపెక్కిన సువాసన, విరజిమ్ముతున్న నోరు, మురిసిపోతున్న బంగారు లోలాకులు, ఇలా అమ్మవారు అష్టమి నాటి చంద్రలేఖ లాంటి నుదురు దత్తమైన కన్నుబొమ్మలతో జగన్మాత దగదగలాడుతూ ఉంది. సర్వమోహిని ప్రసన్నరాలై చిరునవ్వులు చిందిస్తుంది. జగన్మాత రూపం ధరించిన దేవతలందరూ ఎక్కడ వాళ్ళెక్కడ సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆనంద బాష్పాలు అడ్డుపడి చూడలేకపోతున్నారు. కొంతసేపటికి కళ్ళు తెరుచుకొని మళ్ళీ ధైర్యం కూడగట్టుకొని ఆ తల్లిని ప్రార్థించాడు. దేవతల యొక్క సుత్తులకు మహాదేవి సంతృప్తి చెంది మత్త కోకిల కంఠాన్ని సవరించుకొని, నేను భక్తుల పాటిట కల్పవృక్షాన్ని కదా, అడగండి ఏం కావాలో, నేనుండగా మీకు నా భక్తులకు దిగులు ఎందుకు,
సుఖద్ సంసార సాగరం నుంచి నా భక్తులను ఎప్పుడూ నేను ఉద్ధరిస్తూనే ఉంటాను అని ప్రతిజ్ఞ చేసింది. దేవతలారా, తెలుసుకోండి, ఏం కావాలో అడగండి అని అమ్మ అంటుంది. వేదాలు తిరిగి మాకు వచ్చేలా అనుగ్రహించమన్నారు. వారందరికీ తమ చేతుల్లో ఉన్న ఆహార పదార్థాలు శాఖములు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఆనాటి నుండి శతాక్షి, శఖాంబరి పేర్లతో విరాజిల్లుతుంది అమ్మవారు. వేగుల ద్వారా దుర్గమునుడికి ఈ సమాచారం మొత్తం తెలిసిపోయింది. అప్పుడు అతడు సేనా సమేతుడై హిమాలయాలు చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఋషులు, దేవతలను బాధించాడు. వారిపై సహస్రాలు వేసి శాస్త్రాలు అలాగే బాణాలు వేసి బాధించాడు. వారు మాత జనని రక్షించు రక్షించు అంటూ శతాక్షిని వేడుకొన్నారు. దుర్గముడు దిక్కులు పిక్కటెల్లేలా అరిచాడు. జగజ్జనని భయపడకండి అని వారిని అందరినీ అభయమిచ్చింది. ఒక చక్రమును పైన ప్రయోగించి అందరికీ గొడుగు అయ్యేలా చేసింది. అప్పుడు దుర్గముడు విడిచి ఏ బాణము వారి మీద పడలేదు, వారిని బాధించలేదు. దుర్గముడికి దేవికి భీకరమైన సంగ్రామం కూడా జరిగింది. సూర్యమండల బాణాలు పంజరంలో మూసినట్లయింది. బాణాల రాపిడి వల్ల అగ్ని కూడా పుట్టింది. ఆ ప్రాంతమంతా వెలుతురుతో, బాణాల మెరుపులతో పురుగులు తిరుగుతున్నట్లుగా అయ్యింది. అలా 10 రోజులు ఆ సంగ్రామం కొనసాగింది. అందరూ చనిపోయినా దుర్గముడు ఒక్కడే మిగిలాడు. 11వ రోజున దుర్గముడు శతాక్షీదేవి రథానికి ముందు నిలిచి అస్త్రాలను ప్రయోగించటం మొదలుపెట్టాడు. 2 జాముల యుద్ధం భయంకరంగా సాగింది. శతాక్షీదేవి తీవ్రమైన 15 అస్త్రాలను తీసింది. 2 బాణాలతో దుర్గమునుడి కళ్ళను, 4 శరాలతో గుర్రాలను, 1 కోలతో జెండాను, వెండితో దుర్గమునుడి భుజాలను, 1 శరంతో సారథిని పడగొట్టింది. నిప్పులు కురుస్తున్నట్లు ఉన్న వాడి చూపులతో 5 బాణాలు దుర్గమునుడిపై వేసింది. ఆ దాటికి తట్టుకోలేక దుర్గమునుడు కూలి రక్తం కక్కుతూ శతాక్షి ముందు పడిపోయాడు. ఆ రాక్షసుని ముందు నిల్చున్న శతాక్షీదేవి శరీరంలోని ఆ రాక్షసుని శరీరం నుండి పుట్టిన తేజస్సు కలిసిపోయింది. ఆ రాక్షసుని తేజస్సు అమ్మలో లీనమైంది. పగ, ద్వేషంతో పరమేశ్వరి జగన్మాతను ఎదిరించిన దుర్గముడు ముక్తి పొందాడు. జగన్మాత, ముల్లోకాలలో నీకు తెలియనిదంటూ ఏమైనా ఉందా? నువ్వు సర్వజ్ఞానివి, సర్వసాక్షివి. తారకాసురుడు మమ్మల్ని రేయింపవళ్ళు హింసిస్తున్నాడు. శివుడికి వారసుడుగా పుట్టిన పుత్రుడొక్కడే తారకుణ్ణి చంపగలవాడని బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు కదా. మరి ఇప్పుడు ఆ శివుని అసలు ఇల్లాలే లేదు. నీకు తెలుసు కదా తల్లి, ఇంతకన్నా మేము చెప్పగలిగింది ఏమీ లేదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించి మాకు దారి చూపించు. నీ పాద పద్మాలు నిరంతరం ధ్యానించే భక్తులం మేము. ప్రాణరక్షణ కోసం నిన్ను ప్రార్థిస్తూ ఉన్నామని, ఇంతకన్నా మాకు ఏమీ కోరలేదు అని వేడుకొన్నారు. అప్పుడు అమ్మవారు, దేవతలారా భయపడకండి, నా శక్తి త్వరలోని గౌరీగా హిమవంతుని ఇంట జన్మించబోతుంది. ఆ గౌరిని శివుడికి ఇచ్చి వివాహం జరిపించండి. హిమగిరీంద్రుడు ఎప్పుడు మనస్సులోనూ నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. మీలాగానే నా భక్తుడు కూడా అతడి ఇంట్లో కూతురుగా జన్మించడం నాకు చాలా ఆనందదాయకం అని పలికింది అమ్మవారు. జగదీశ్వరి మాటలు హిమవంతుడు విన్నాడు. అనుగ్రహానికి మురిసిపోయాడు. ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు. స్వరూపినికి నమస్కారం చేసి ఇంతకంటే అనుగ్రహ విశేషం ఇంకేముంది అని ఆనందం పడ్డాడు. లేకపోతే స్థానమును జడమును అయిన నేనేమిటి, నీకు తండ్రిని కావడమేంటి? మరో 100 జన్మలు ఎత్తినంత మాత్రాన ఈ భాగ్యం కలుగుతుందా? 100 అశ్వమేధాలు చేసిన, 1000 సంవత్సరాలు తపస్సు చేసిన ఇంతటి మహావైభవం నాకు దక్కేనా తల్లి? జగన్మాత నాకు కన్న కూతురు అయిందంటే ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో నా కీర్తికి తిరుగులేదు అంటూ హిమాలయుడా ఎంతటి ధన్యుడివు అంటూ ప్రశంసలు కురిపిస్తారు. ఏ తల్లి చల్లని కడుపులో బ్రహ్మాండ కోటలు ఉన్నాయో ఆ తల్లి నీకు చిట్టి తల్లిగా జన్మిస్తుందని కీర్తిస్తారు. నా తల్లిదండ్రులెవరో, ఈ పర్వత రూపంగా నన్ను ఎందుకు నిర్మించారో తెలియదు, కానీ ఇటువంటి దేవతలు మహా తపస్వీలు నివసించడానికి నేను కారణమవుతున్నాను. ఇది చాలు నా జన్మకి అని మురిసిపోతున్నాడు. ఎంత గొప్ప వరం ఇచ్చావు తల్లి, ధన్యుణ్ణి అని ఎంతగానో సంతోషపడి ఆ అర్హత, ఇది నాకిచ్చిన ఇంత అర్హతకి కేవలం అంతా నీ కృపేనమ్మా అని ఆ తల్లికి నమస్కారం చేసుకొని ధన్యుణ్ణి అయ్యాను అని మురిసిపోయాడు. తర్వాత ఆ జగజ్జనని పార్వతీదేవిగా హిమవంతుడి ఇంట్లో గౌరీగా
హిమవంతుడి ఇంటిన జన్మించింది. ఇలా పార్వతీదేవి అవతరణ జరిగింది.